వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ ఈ వీడియోలో అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ అండ్ ఈ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. అదానీ పోర్ట్స్ లార్జెస్ట్ కమర్షియల్ పోర్ట్ ఆపరేటర్ ఇండియాలోనే. ఆల్మోస్ట్ 1/4 ఆఫ్ ద కార్గో మూవ్మెంట్ ఇన్ ద కంట్రీ ఇది హ్యాండిల్ చేస్తుంది. అండ్ 13 డొమెస్టిక్ పోర్ట్స్ ఎట్ ద సేమ్ టైమ్ 7 మారిటైమ్ స్టేట్స్లో ఉన్నాయి వీళ్ళకి. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సాలో వీళ్ళకైతే పోర్ట్స్ ఉన్నాయి. సో అదానీ పోర్ట్స్ అయితే లేటెస్ట్ కార్గో హ్యాండ్లింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అయితే అందిస్తుంది వాళ్ళ యొక్క పోర్ట్స్లో. సో లార్జెస్ట్ వెసల్స్ ఇండియన్ షోర్స్లో వీళ్ళు హ్యాండిల్ చేయగలరు. అండ్ డైవర్స్ కార్గోస్ ఎట్ ద సేమ్ టైం డ్రై కార్గో, లిక్విడ్ కార్గో, క్రూడ్ కంటైనర్స్ని అయితే కంపెనీ హ్యాండిల్ చేయగలదు. అండ్ అదానీ పోర్ట్స్ యొక్క సబ్సిడరీ అదానీ లాజిస్టిక్ ద్వారా ఆల్మోస్ట్ 3 లాజిస్టిక్ పార్క్స్ నిర్వహిస్తుంది హర్యానా, పంజాబ్ అండ్ రాజస్థాన్లో. అండ్ ఆల్మోస్ట్ 520 ఫుట్ ఈక్వాలెంట్ యూనిట్స్ని అయితే వీళ్ళు హ్యాండిల్ చేయగలుగుతున్నారు. సో అదానీ లాజిస్టిక్స్ బిజినెస్ కూడా చాలా మటుకు గ్రోత్ వస్తుంది. అండ్ రీసెంట్ టైంలో అదానీ పోర్ట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ని అయితే అందించగలదు. అండ్ ముద్రా ఎస్ఈజీ ఏదైతే ఉందో గుజరాత్లో వన్ ఆఫ్ ద ల్యాండ్ మార్క్ ఇది. ఆల్మోస్ట్ 8,000 హెక్టార్స్లో ఇది స్ప్రెడ్ అయి ఉంది. అండ్ ముద్రా ఎకనామిక్ హబ్ ఆల్మోస్ట్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అయితే అందిస్తుంది విత్ లార్జెస్ట్ మల్టీ ప్రోడక్ట్ సెజ్ ఇది. అండ్ ఫ్రీ ట్రేడ్ అండ్ వేర్ హౌసింగ్ జోన్ ఇది. అండ్ డొమెస్టిక్ ఇండస్ట్రియల్ జోన్ కూడా. అండ్ అదానీ పోర్ట్ కార్గో హ్యాండ్లింగ్ ఫైనాన్షియల్ ఇయర్ 2024కి అట్లీస్ట్ 24% ఇయర్ ఆన్ ఇయర్ చొప్పున పెరగొచ్చు అనేది ఒక ఎస్టిమేషన్. అండ్ విచ్ ఇంక్లూడ్ ఇంటర్నేషనల్ పోర్ట్స్ ఆల్సో. అండ్ రీసెంట్ మంత్ మార్చ్లో 38 MMT కార్గో వాల్యూమ్స్ని అయితే కంపెనీ హ్యాండిల్ చేయగలిగింది. అండ్ ముంద్రా పోర్ట్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ టాప్డ్ బెస్ట్ ఇన్ ద చార్ట్స్ అమాంగ్ 10 పోర్ట్స్ అండ్ టర్మినల్స్ ఆఫ్ అదానీ పోర్ట్స్. అండ్ కమింగ్ క్వార్టర్లో సిటీ గ్రూప్ అంచనా ప్రకారం వాల్యూమ్ గ్రోత్ పెరుగుతుంది, రెవెన్యూ అండ్ ఎబిటా గ్రోత్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. అండ్ కంపెనీ క్యాష్ ఫ్లోస్ కూడా ఇంప్రూవ్ అవ్వచ్చు అని అయితే చెప్తున్నారు. అండ్ అదానీ పోర్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2,97,138 crore. అండ్ ప్రస్తుతానికి స్టాక్ ట్రేడ్ అవుతుంది ప్రైస్ టు బుక్ ఆఫ్ 6.10 times అండ్ ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్ ఆఫ్ 41.1 times. వెరస్ ఇండస్ట్రీ ప్రైస్ టు ఎర్నింగ్ అనేది 34.88 ఉంటే కంపెనీ ట్రేడ్ అవుతుంది 41.10 times. కొద్దిగా మీకు ఎక్స్పెన్సివ్ అనిపించినా కూడా అదానీ పోర్ట్స్ బిజినెస్ ప్రాస్పెక్ట్ దృష్ట్యా ఇది ఆల్మోస్ట్ జస్టిఫై చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం డెట్ టు ఈక్విటీ అనేది 1.03గా ఉంది. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 16.29% ఉంది. అండ్ అదానీ పోర్ట్స్ లాస్ట్ 5 క్వార్టర్ రెవెన్యూ చూస్తే కనుక డిసెంబర్ 2022లో అంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్లో 5,000 crore ఉన్న రెవెన్యూ ఇప్పుడు 7,427 crore వచ్చింది. అండ్ ఈ రెవెన్యూ ఏదైతే ఉందో కమింగ్ క్వార్టర్స్లో పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. అండ్ నాట్ ఓన్లీ క్వార్టర్లీ రెవెన్యూ, క్వార్టర్లీ ప్రాఫిట్ ఒకసారి చూద్దాం. డిసెంబర్ 2022లో 1,337 crore ప్రాఫిట్ పోస్ట్ చేసిన కంపెనీ డిసెంబర్ 2023లో 2,208 crore ప్రాఫిట్ పోస్ట్ చేసింది. అండ్ కంపెనీ యొక్క నెట్వర్క్ చూస్తే కనుక 2019లో 24,748 crore నెట్వర్త్ ఉంటే ప్రస్తుతానికి కంపెనీ నెట్వర్త్ అనేది 46,922 crore ఉంది 2023లో. అండ్ ఇయర్లీ రెవెన్యూ గ్రోత్ చూస్తే కనుక లాస్ట్ 5 years నుంచి మీకు రెవెన్యూలో చేంజ్ అయితే కనబడుతుంది. 2019లో 12,288 crore ఉన్న రెవెన్యూ 2023లో 22,405 crore వచ్చింది. సో మీకు కన్సిస్టెంట్గా రెవెన్యూస్ పెరుగుతూ వస్తున్నాయి. అండ్ ఇయర్లీ ప్రాఫిట్ చూస్తే కనుక 5 year బిఫోర్ 4,000 crore ఉన్న ప్రాఫిట్ ప్రస్తుతానికి అయితే 5,393 crore వచ్చింది. అండ్ దిస్ ఈస్ ఫర్దర్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో. అండ్ కంపెనీలో ప్రమోటర్ యొక్క షేర్ హోల్డింగ్ 65% ఉంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి 15% వాటా ఉంది. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్కి 8.37% వాటా అయితే ఉంది. అండ్ అదానీ పోర్ట్స్లో ఇన్వెస్ట్ చేసిన టాప్ 4 మ్యూచువల్ ఫండ్స్ కోటాక్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్, కోటాక్ ఈక్విటీ సేవింగ్ ఫండ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఈక్విటీ సేవింగ్ ఫండ్ అండ్ టాటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్ట్ ప్లాన్. సో ఇవి టాప్ మ్యూచువల్ ఫండ్స్ ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. అండ్ ఫర్దర్గా అదానీ పోర్ట్స్ స్టాక్ ప్రైస్ 1375 దగ్గరగా ఉంది. సో లాస్ట్ 1 year నుంచి ఈ స్టాక్ ఆల్మోస్ట్ 112% పెరిగితే లాస్ట్ 5 year నుంచి 250% పెరిగింది. అండ్ ఆల్ టైమ్ బేసిస్ మీద స్టాక్లో కంటిన్యూస్గా ఒక అప్ ట్రెండింగ్ అయితే చూడొచ్చు. అండ్ ఫర్దర్గా ఇండియాలో పోర్ట్స్ బిజినెస్ అయితే పెరుగుతూ వస్తుంది. అండ్ ఇండియాస్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ బిజినెస్ అనేది అదానీ పోర్ట్స్ నుంచి వస్తుంది ఫర్ ద ఫస్ట్ టైం. సో దాని ద్వారా రెవెన్యూస్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. సో వీటన్నిటి బేసిస్ మీద అదానీ పోర్ట్స్ స్టాక్ అయితే లాంగ్ టర్మ్ బేసిస్ మీద అవుట్లుక్ అయితే చాలా పాజిటివ్ కనబడుతుంది. అండ్ ఇది అదానీ పోర్ట్స్ ఈ స్టాక్కి సంబంధించిన డీటెయిల్స్. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.